చిట్టిబాబు గారు, సమంతకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఇటు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున రియాక్ట్ అయ్యారు. కానీ ఇటు ప్రకాష్ రాజ్, దాంతోపాటు చిన్మయి శ్రీపద, కోన వెంకట్ వీళ్ళ ముగ్గురు రియాక్షన్స్ మనం చూసాం. ఎందుకు ఇండస్ట్రీకి సంబంధించి మొదటి నుంచి అడుగుతున్నా, ఎందుకు ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వడానికి భయపడుతోందా అండి? భయం కాదండి, పెంట మీద రాయేయద్దని. అంతకన్నా ఏముంది, పెంట మీద రాయేస్తే మనమే చిద్దుద్ది వీళ్ళకి చెప్పు వేసుకుంటా ఉంటే ఈ రాజకీయాల్లో ఈ పెంట మా ఎప్పటికప్పుడు అంటే ఎవరు పెంట? అక్కడ ఇండివిజువల్స్ పెంట లేకపోతే ఇండస్ట్రీ పెంట? రాజకీయం పెంట అందుకని ఆ పెంట మీద రాయేయటం ఆగుతారు. ఎందుకంటే ఇదే పని, మాకు పనులు ఉన్నాయి, మాకు వేరే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ మాట్లాడేది కొండా సురేఖ ఏమైనా బుద్ధి జ్ఞానం కడుపుతో అన్నం తినే మాటలేనా? మనిషి మాట్లాడే మాటగా మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే సొల్లు కబుర్లు గాలి కబుర్లు తీసుకొచ్చి ఎవడో అక్కడ సోషల్ మీడియాలో గాలి కబుర్లు మాట్లాడతా అన్న ఒక మాట అన్నారని ఆ రోజు గిందుకు నీకు నానా యాగి చేస్తే ఇవాళ సమంత ఒక ఆడపిల్ల కాదు, సమంత ఆడపిల్ల నువ్వు ఇలా మాట్లాడతావా? నాగార్జున పంపిస్తే అన్న ఏమి చిల్లర భాష చిల్లర మాట. నీకు నీ జీవితంలో నీకు అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయేమో? ఎక్స్పీరియన్స్ నాగార్జున నుంచి చెప్తూ అలాంటి ఎక్స్పీరియన్స్ నీకేమైనా ఉన్నాయేమో? అలాంటి దౌర్భాగ్యపు ఎక్స్పీరియన్స్ ఎందుకు నాగార్జున చెప్తే పంపించాడంటే అలా ఎక్కువ ఆడపిల్ల ఆడదానిగా మాట్లాడలేదు. అది ఒకసారి ఆడపిల్ల కాదు, నీ మీద అంటేనేమో ఆడదాని మీద అంటారా అని ఇంత విరుసు పడతావా? నువ్వు ఆడదాని గురించి మాట్లాడతావు. నీకు ఎవరా ఇచ్చారు అపనిందలు వేయమని, ఆధారాలు నిందలు వేయమని? నీకెవరిచ్చారు హక్కు? నీకు అంటే రాజకీయాల్లో ఉంటే ఓ మనిషి అయితే నీకు హక్కు వచ్చేస్తా ఎవరైనా ఏమైనా మాట్లాడేటని? ఆడదాని వల్ల నీకు హక్కు ఉందా? ఎలా మాట్లాడతావు? ఏ ఆధారంతో మాట్లాడతావు? ఆయన అంటే అందరికీ డ్రగ్స్ అలవాటు చేశాడట. నువ్వు చూసావా? ఆయన కిటికీలోకి తొంగి చూసావా? లేకపోతే రహస్య కెమెరాలు పెట్టి చూసావా? ఏ ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఆయన అంటే ఆయనకు భయపడంట అనేక మంది అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారంట హీరోయిన్లు. నీకు ఏ హీరోయిన్ వచ్చి దగ్గర వాపోయింది? ఎవరిని ఓదార్చా నువ్వు? ఏ హీరోయిన్ నీ దగ్గరికి వచ్చి వాపోయింది? ఆ వాపోయిన వివరాలు ఉంటే చెప్పు, దమ్ముంటే చెప్పు. దిగ్గుమాలిన మాటలు, బుద్ధి లేని మాటలు, బుద్ధిహీనమైన ఆ అసహ్యమైన దిగుసాకరమైన కమెంట్. ఒక మంత్రి హోదాను కాపాడుకోవాలి, ఆ మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాలి అనే కనీస జ్ఞానం, కనీస ఇంగిత జ్ఞానం లేని మాటలు మాట్లాడాలి. ఎంత బుద్ధిహీన మాటలు అంటే నాగార్జున ఇప్పటికైనా బుద్ధి నుంచి నాగార్జున అన్నాడు, ఇప్పటికైనా బుద్ధి సంస్కారం ఉంటే మనిషి పుట్టక పుడితే క్షమాపణ చెప్పాలి. నేను ఏదో అనేసాను, క్షమించండి, మా ఉద్దేశం అది కాదు, మిమ్మల్ని ఇచ్చేయాలి కాదు, ఇప్పటికైనా క్షమాపణ చెప్తే ఆ మనిషికి కాస్త సంస్కారం మిగులుతుందని నమ్మకం. చిట్టిబాబు గారు, దాదాపుగా కరెక్ట్ మీద దాదాపు ఒక 6-7 గంటల పైన చిల్లర ఉంటుంది ఇంత ఈ ఇష్యూ జరిగిన తర్వాత. కానీ ఎక్కడా కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినది. ఒకవేళ కొండా సురేఖ అంటే ఇప్పుడు కొండా సురేఖ గారి స్థానంలో ఒక మేల్ మినిస్టర్ కనుక ఉండి పాటికల కంప్లైంట్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ దారితీస్తుంది. కూడా కంప్లైంట్ కావచ్చు, దరిద్రం బజారు పెట్టుకోవాలి. ఆ దరిద్రం లేదమ్మా, దరిద్ర మొహాలు సన్నాసి మాటలు మాట్లాడారు కనుక వాళ్ళ కౌంటర్ కోసం మేము కోర్టుకు వెళ్ళి బజారుకి వెళ్ళి మా కుటుంబ గౌరవాలు బజారు, వాళ్ళ కుటుంబాలు లేవు, గౌరవాలు లేవు, మర్యాదలు లేవు, సంస్కారం లేవు. ఆ రాజకీయ బాపతులు వాళ్ళకి ఏమీ లేవు. అన్ని సిక్కుమాన అన్ని విడిచినాకే వాళ్ళు రాజకీయాలు చూపుతారు. అన్ని విడిచేసి ఈ రోసయ్య గారి మొహం చూడటానికి కూడా నాకు అసహ్యం అని చెప్పింది. మళ్ళీ అదే రోసయ్య గారి దగ్గర నుంచి పదవి కోసం నొక్కుతున్న బాపతులు ఇలా వీళ్ళకి ఏం మాట్లాడతారో, ఎప్పుడే మాట్లాడతారో అన్ని విడిచేసిన వాళ్ళు విడిచేశారు కనుక వాళ్ళతోటి వాళ్ళ కోసం మనం కోర్టుకెళ్ళి మనం కూడా సిక్కుమానం. మన కుటుంబాలకు గౌరవాలు ఉంటాయి, మా కుటుంబాలకు అక్కినేని ఫ్యామిలీకి ఒక పెద్ద గౌరవం ఉంది. ఒక స్టాండర్డ్ జీవితాలు గడిపారు వాళ్ళు. వాళ్ళ అలర్చిన జీవితాలు గడపలేదు. ఈవెన్ నాగార్జున కూడా ఫస్ట్ పెళ్ళం వైఫ్ పెళ్లి సెటిల్ అవ్వకపోతే హ్యాపీగా డీసెంట్ గా విడిపోయారు. రెండో పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా గడుపుతాడు. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ చిల్లర గాళ్ళు, ఈ చిల్లర రాజకీయ మాటలు, ఈ చిల్లర మనుషులు మాట్లాడే మాటల కోసం ఆ పెట్ట మీద రాయడం కోసం మళ్ళీ కోర్టుకెళ్ళి కుటుంబాలు కోర్టు మీద పెట్టుకోవాల్సిన అవసరం కర్మ మాకేందుకంటే. చిట్టిబాబు గారు, మీరు అన్నట్టు ఇప్పుడు రాజకీయాలకు మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి చేసినప్పుడు అది కూడా పట్టించుకోదా ఇండస్ట్రీ? ఎందుకు పట్టించుకోవాలని? ఎవరని మాట్లాడిన స్థాయిని బట్టి పట్టించుకోవాలి. వీళ్ళెవరో వీళ్ళ మనసు, వీళ్ళ బతుకులేంటి? ఈ మాట్లాడిన అమ్మాయి బతుకేంటి? తినడానికి ఏంటి మీ బతుకులు? ఎక్కడ ఏ గారికి వస్తే ఆ వారికి బట్టి మీ బతుకులేంటి? మీరు మాట్లాడతారండి, మీ మాటలకు విలువ ఇవ్వటం ఏంటి? మేము మాటలకు విలువ ఇవ్వటమే పొరపాటు.
అవును సార్, ఎందుకు వాళ్ళ మాట విలువ లేదు, దిగజారిపోయిన బతుకులు వాళ్ళవి, దిగజారిపోయిన